నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్, ఫ్యాట్ లాస్ అన్నీ కూడాను. సో, ఫస్ట్ చిన్న రొటీన్ చెప్పేస్తాను. అది ఫాలో చేస్తా ఉండండి. ఇంకొకటి బ్లోటింగ్ తగ్గడానికి, డైజెషన్ సరిగ్గా అవ్వడానికి, అసిడిటీ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం పొట్టట్ల ముందుకొచ్చినట్టు అలా ఉంటుంది. అండ్ ఆల్సో అస్సలు మంచిది కాదు. చాలామంది కాన్‌స్టిపేషన్ ఇగ్నోర్ చేస్తారు. అసిడిటీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని డైజెషన్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని బాగా నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఏముందిలే చిన్న విషయమే అనుకుంటా ఉంటారు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. రూట్ కాజ్ అంటారు. రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ డిసీజ్ అంటారు. సో, అందుకని అస్సలు నెగ్లిజెన్స్ చేసే విషయం కాదు. సో, ఏం చేయాలంటే మార్నింగ్ లేసాక 500 ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని స్పూన్ ఆఫ్ జీలకర్ర, ధనియాలు, ఆహ్, సోంపు ఈ 3 వేసి దాంతో పాటు ఒక్కటే ఇలాచీ వేసేసుకోండి. ఇలాచీ వేసుకొని బాగా మరిగిచ్చి ఒక 10-15 మినిట్స్ మరిగి 250 ఎంఎల్ అవుతది కదా! అది తీసుకోండి. మీకేదైనా అట్లా బ్లోటింగ్‌ల సమస్యలున్నా కూడా ఏదైనా తిన్న వెంటనే బ్లోట్ అయినా ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతది. అండ్ సెకండ్ ఆ డ్రింక్‌తో స్టార్ట్ చేయండి. మీ డేని వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా మిగతాయంతా మీకు తెలిసిందే. మనం ఫుడ్ మంచిగా ఇంట్లో చేసుకొని తినండి. న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ తీసుకోండి చాలు. ఎందుకంటే మీరు ఏదైతే హెల్తీ అనుకోని ప్యాకేజింగ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో ప్రిజర్వేటివ్స్ గురించి కాదు మనం అదొక్కటే కాదు భయపడాల్సింది. మీరు ఒక్కసారి ఎళ్ళే ప్రాసెసింగ్ చూడండి. అసలు నేను చెప్తున్నాను గదా! అసలు కనీసం నోట్లో కూడా పెట్టం మళ్ళీ మనం. అంత దారుణంగా ఉంటున్నాయి. నేనసలు కంపెనీ పేర్లు తీయలేను. బట్ స్టిల్ కొన్నసలు మనం ఏదైతే చాలా బాగా ఎవ్రీ డే ఆన్ రెగ్యులర్ బేసిస్ యూజ్ చేస్తున్నామో మీరు గనుక వాళ్ళ ఫ్యాక్టరీస్‌కెళ్ళి చూసినట్టయితే యూ విల్ అండర్‌స్టాండ్. మన హోటల్స్ నుంచి పడేస్తాం గదండీ! మామిడి పళ్ళు, ఈ పండ్లు అన్నీ. రూపాయికి, రూ. 2 కొనుక్కొనెళ్తారంట. రూపాయికి రూ. 2 కంటే మీరు ఆలోచించండి అసలేమొస్తాయి? సో, మురిగిపోయినయి ఒస్తాయి. ఆ పల్పేసి వెరీ న్యాచురల్ ఫార్టిఫైడ్ వైటమిన్ డి ఫార్టిఫైడ్, ఐరన్ రిచ్ అని చెప్పి అమ్ముతున్నారు. అసలు మనం చూడండి ఎలా కొనుక్కుంటామో అంత డబ్బులు పెట్టేసి. సో, మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ మీరు ఎనకాల న్యూట్రిషనల్ వాల్యూస్ చూసారనుకోండి, ఇంగ్రీడియెంట్స్ చూసారనుకోండి అన్నీ బానే ఉంటున్నాయి కదా! దాంట్లో ప్రోటీన్ అంటారు, ఫైబర్ అంటారు, అదంటారు, ఇదంటారు ఇన్నుంటున్నాయి. మరి లాస్ట్‌కి మనకు దాంట్లో నుంచి వచ్చేదేంటి? ఏమీ లేదు. అన్నెసెసరీ ఫుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప. అందుకనే ఇప్పుడు అందరికీ ఏజ్ రాకముందే ప్రీ మెనోపాజులు, అందరికీ బీపీలు, షుగర్‌లు, చిన్న పిల్లలకి అసలు ఇంకా ఏజ్ రాకముందే ప్యూబర్టీలు రావడము, అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆన్ డైలీ బేసిస్. మెయిన్ రీజనే మనం తినే ఫుడ్. మరి మీరు మీరు ఇంట్లో చేసుకొని తినండి. మీరు బజ్జీలు తినండి, అన్నీ తినండి. ఎక్కడ ప్రాబ్లమ్ రాదు. ఎప్పుడో ఒకసారి తింటున్నప్పుడు. ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తది? ప్యాకేజింగ్ ఫుడ్స్ తీసుకుంటున్నారనుకోండి ఆన్ డైలీ బేసిస్ 100% ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మాక్సిమం అవాయిడ్ చేయండి. కుదిరితే మొత్తం అవాయిడ్ చేయాలి. తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి ఎళ్లి హోటల్‌కెళ్ళి తినండి. థట్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. ఇంట్లో చేసుకొని తినండి అగైన్ ఫైన్. కానీ మనం తినేటప్పుడు మన చేతిలో కంట్రోల్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోండి. రోస్ట్ చేసుకోండి మంచిగా. అన్నం, కూరలు ఎక్కువ తినండి. అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తినండి. కొంచెం రోటీస్, మిల్లెట్స్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సరిపోతుంది. సో, ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను. ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఆసనాస్ కూడా హార్మోన్స్‌కి అన్నిటికి బెనిఫిట్ అయ్యేలాగా చేద్దాం. ఓకేనా? రైట్. స్లోగా లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్ తీసుకొని ఫస్ట్ ఎప్పుడైనా సరే స్ట్రెచ్ చేసుకోండి. ఆహ్, సీజన్ కదా! సో, పట్టుకుంటాయి. ఊరికే పట్టుకుంటాయి. ఎస్పెషల్లీ ఈ లెగ్ ఈ ఏరియాలో పట్టుకుంటాయి. సో, మీకు పట్టుకున్నట్టు అనిపిస్తే జస్ట్ ఇలా సైడ్‌కి తీసుకొని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ సైడ్‌కి స్ట్రెచ్ చేయండి. తీసుకోండి. ఓకే. హోల్డ్ చేసుకొని, హోల్డ్ చేసి అప్ సైడ్ 1 జాను శీర్షాసన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 20 రౌండ్స్ రానియండి. వచ్చిన తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేసి డయాగ్నల్‌గా స్లోగా లోవర్ బ్యాక్ యూజ్ చేయండి. 1, 2, 3, 4 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. సో, 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మీకు మొత్తం ఫుల్ బాడీ మీద ప్రెషర్ పడతది. పొట్ట మీద పడతది, థైస్ మీద పడతది. సో, స్ట్రెంథెన్ అవ్వడానికి చాలా మంచిది. సో, లెఫ్ట్ లెగ్ ఇలా దగ్గరికి తీసుకురండి. ఇదన్నీ ఫ్యాట్ లాస్‌కి ఎంత మంచిదో గట్ హెల్త్‌కి, హార్మోన్స్‌కి కూడా అంతే మంచిది. సో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మంచిదనమాట మనకి. అందుకే యోగిక్ ఆసనాస్ మనం ఆసన ప్రాక్టీస్, ప్రాణాయామం, మెడిటేషన్ ఏదైనా సరే మనం చేసే ప్రతి ఆసనాకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్‌సైడ్ ఔట్ చాలా చాలా మంచిది. సో, ఇంటర్లాక్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇన్‌హేల్ పైకి థైరాయిడ్‌కి కూడా మంచిది. ఇది వెరీ వెరీ గుడ్ ఫర్ పెల్విక్ ఆర్గన్స్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చింటు ద చెస్ట్. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. అండ్ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్.
ఇది మీకు టైం దొరికినప్పుడు డేలో కూడా ఊరికే అలా కూర్చుంటా ఉండండి. అగైన్ చాలా మంచిది. సో, స్లోగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అదే లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకొని స్లోలీ టో హోల్డ్ చేసుకొని మీకు ఎంత కుదిరితే అంత స్లోగా, మీకు ఒకవేళ టో హోల్డ్ చేయడానికి రాకపోతే గాల్లో ఉంచుకున్నా సరే, లోవర్ బ్యాక్ యూజ్ చేయండి. ఎల్బోస్ని కిందికి లాక్కొని సరిపోతుంది. లేదా ఇంటర్లాక్ చేసుకుని ఎల్బోస్ కిందికి లాక్కున్న అర్ధ పశ్చిమోత్తరాసన డైనమిక్ మూమెంట్స్ కరెక్ట్గా వస్తాయి మనకి. ఇలా హోల్డ్ చేసుకొని 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ స్లోగా సెంటర్ వచ్చేసి భద్రాసన వచ్చేసేయండి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో రెగ్యులర్గా ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయించండి. నెగ్లిజెన్స్ చేయకండి. పీసీఓడి, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్, మొత్తం థైరాయిడ్ ఇష్యూస్, ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్. ఇవన్నీ సెట్ అవ్వాలంటే అగైన్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. సో లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండి, డయట్ సరిగ్గా ఉండి, ఆసన ప్రాక్టీస్ అంటే యోగా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్టు అయితే ఎవ్రీడే 1 అవర్ మీకు అసలు 3 to 6 మంత్స్లో రిపోర్ట్స్ నార్మల్ 100% వస్తాయి. సో టైం తీసుకోండి. బాడీకి ఏం కావాలో అది ఇవ్వండి. అందుకనే చెప్తా ఉంటాను క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 1 to 3 మంత్స్ జాయిన్ అవ్వండి, బాగా బెనిఫిట్ అవుతారు అని. సో మళ్ళీ చెప్తున్నాను, కుదిరితే మాత్రం జాయిన్ అయిపోండి. మనకి స్లాట్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి స్లాట్స్ తొందరగా అయిపోతూ ఉంటాయి. సో టైం చూసుకొని జాయిన్ అయిపోండి. సో స్లోగా పైకి కిందికి, చాలా స్లోగా, మళ్ళీ స్లోలీ ఇలా స్లోగా డౌన్ అండ్ అప్ తీసుకొని సెంటర్ తీసుకొని, మళ్ళీ స్లోగా సెంటర్ తీసుకొని చాలా స్లోలీ ఫ్లాపింగ్, స్లోగా ఫ్లాపింగ్, స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని సేమ్ మళ్ళీ ఫస్ట్ ఫ్రీ చేయండి. ఫస్ట్ ఫ్రీ లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. ఈ కాలంలో ఎక్కువ పట్టుకుంటూ ఉంటాయి, వర్షాలు పడుతున్నాయి కదా, సడన్గా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం చూసుకోండి, పులుపు తినకండి. అంటే చింతపండు పులుపు కొంచెం అవాయిడ్ చేయండి. స్లోలీ అబవ్ యూర్ హెడ్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అగైన్ 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ సెంటర్లో సేమ్ డయాగ్నల్లో 20 రౌండ్స్ తీసుకోండి. మనకి ఏమవుతుందంటే ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు నీ స్ట్రైట్ ఉంచుకొని ఇన్నర్ థైస్, అవుటర్ థైస్, హ్యామ్ స్ట్రింగ్స్ అన్ని టైట్నెస్ రిలీజ్ అవుతుంది. మజిల్స్కి కూడా చాలా మంచిది. స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. తర్వాత స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని వచ్చేసి స్లోలీ హోల్డ్ చేసి మళ్ళీ అర్ధ పశ్చిమోత్తరాసన 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ అగైన్. సెంటర్ రిలాక్స్, చాలా స్లోగా సెంటర్ తీసుకొని రిలాక్స్ చేసుకోండి. 1 లాస్ట్ ఆసన తీసుకుందాం. స్లోలీ హోల్డ్ చేసుకొని స్లోలీ అప్ డౌన్ తీసుకోండి. 1 2 3 4 5 ఇలా కూడా 20 రౌండ్స్ రానండి. ఇది అయిపోయిన తర్వాత ఒక 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు బ్రెత్ వర్క్ తోటి ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఒక 5 to 10 మినిట్స్ ప్రాణాయామ మెడిటేషన్ తీసుకోండి. దెన్ యూర్ గుడ్ టు గో. ఇలా ఉండాలి మన రొటీన్. క్లాసెస్లో ఎందుకు జాయిన్ అవ్వమంటానంటే నేను డైట్ ప్లాన్ ఇస్తాను. లైఫ్ స్టైల్, దినచర్య ఎలా ఉండాలి, ఏ టైంకి ఏం చేయాలి నేర్పిస్తాను. హెర్బల్ టీస్ ఇస్తాను. అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఒక 1 అవర్ ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ది టో వరకు మనం అన్నీ కవర్ చేయగలుగుతాం, చూస్తూ ఉంటాం కాబట్టి. సో కుదిరితే మాత్రం డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. కుదరకపోయినా వీడియోస్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని, నాకు అసలు ఎక్కడ కలిసిన కామెంట్స్లో కూడా లేదా ఎక్కడ అసలు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అక్క మీ వల్ల అది తగ్గిపోయింది, మేడం మీ వల్ల ఇది తగ్గిపోయిందని. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు టైం చూసుకోండి. మనకి ఇప్పుడు వచ్చే ఏదైనా సరే హెల్త్కి మించింది అయితే ఇంకొకటి లేదు. మనం ఏది ఎంజాయ్ చేయాలన్నా కూడా మళ్ళీ హెల్త్ ఉంటేనే చేయగలుగుతాం. జస్ట్ ఒక 1 అవర్ హోలిస్టిక్ ప్రాక్టీస్ పెట్టుకొని కొంచెం ఫుడ్ చూసుకొని తిన్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. ఉన్నన్ని రోజులు అన్నీ తింటూ అన్ని ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా కూడా ఉండొచ్చు. సో దేనికి టెన్షన్ తీసుకోకండి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి అనేది మనకు తెలిసిందే మళ్ళీ. సో అందుకని హ్యాపీగా ఉండండి, టెన్షన్ తీసుకోవద్దు. ఓం నమః శివాయ.